కాదు కాదు, శాశ్వతము అసలు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మా వందనాలండి అందరికి. చక్కటి పాట పాడారు, మంచి స్వరంతో. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. జాన్ గారు పాడతారా? జాన్ గారు జాన్ గారు వినపట్లేదా మీకు? సరే అండి, స్తుతులు చెప్పుకుందాం, ఆశీర్వాదాలు చెప్పుకుందాము. యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండును గాక. ఆమేన్. యెహోవా యొక్క ప్రసన్నత నీపై నిలిచును గాక. ఆమేన్. యెహోవా సీయోనులో నిన్ను ఆదుకొను గాక. ఆమేన్. యెహోవా దేవుని నామమును ఉద్ధరించు గాక. ఆమేన్. యెహోవా నీ ప్రాకారములు నెమ్మది కలిగించును గాక. ఆమేన్. యెహోవా నీ నగరుల క్షేమం నుంచును గాక. ఆమేన్. యెహోవా నీదు దహన బలులు అంగీకరించును గాక. ఆమేన్. యెహోవా నీ నైవేద్యములు ఆగ్రానించును గాక. ఆమేన్. యెహోవా నీ కోరికను సిద్ధింప చేయును గాక. ఆమేన్. యెహోవా నీ ఆలోచన సఫలము చేయును గాక. ఆమేన్. యెహోవా ఆపత్కాలము నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. యెహోవా పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేయను గాక. ఆమేన్. యెహోవా నీ శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపించును గాక. ఆమేన్. యెహోవా నీ భయముల నుండి నిన్ను తప్పించును గాక. ఆమేన్. యెహోవా తన ముఖకాంతి నీపై ప్రకాశింప చేయును గాక. ఆమేన్. యెహోవా తన దయచేత నీ కొమ్మ హెచ్చించును గాక. ఆమేన్. యెహోవా ప్రభావ గౌరవము ధరింప చేయును గాక. ఆమేన్. యెహోవా తన దండము నిన్ను ఆదరించును గాక. ఆమేన్. యెహోవా నీ శత్రు ఎదుట భోజనం ఏర్పరచును గాక. ఆమేన్. యెహోవా తెగులేమి రాకుండా నిన్ను తప్పును గాక. ఆమేన్. యెహోవా నీ రాకపోకలు నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా కలిమి సంపద నిన్ను దీవించు గాక. ఆమేన్. యెహోవా దీర్ఘాయువును నీకు దయచేయను గాక. ఆమేన్. యెహోవా మేలుతో నీ హృదయం సంతృప్తి పరచును గాక. ఆమేన్. యెహోవా నీ కష్టాజీతం అనుభవింప చేయను గాక. ఆమేన్. యెహోవా రక్షణ వస్త్రం అలంకరించును గాక. ఆమేన్. యెహోవా నిత్యము నీ మీద సమాధానం ఉంచును గాక. ఆమేన్. 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 జాన్ గారు మేడం ప్రేలా మేడం ఎక్కడున్నారు? వినపడుతుందా? ఎక్కడున్నారు? వినపడుతున్నా. మైక్ పెట్టారు. ప్రార్థన చేస్తారని, వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారండి. చేస్తారా? సరే సరే మేడం ప్రేలా మేడం వినపట్లేదు. సరే సరే సరేలేండి, సరేలే. సబ్రం గారు ప్రే చేస్తారండి. వాక్పచర్యలకు వెళ్ళక ముందు రాంబాబు గారు వాక్పచర్య చేస్తారు. మా మిస్సెస్ సబ్రం గారు వాక్య నిమిత్తం ప్రే చేయండి అమ్మా. సరే మేడం. మహాపరిషుద్ధుడే ఘనమైన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ సంధ్యవేళ సమయంలో మేమందరం కూడి నీ నామాన్ని ప్రభా పాటల ద్వారా బయటపరుచున్నాం. మా స్థుతుల మీద ఆశలని మరి మహిమ పొందినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో ఆయన నీ సేవకులు ప్రభు రాంబాబు గారు వాక్యం అందించినట్టుండగా నీ ఆత్మను మెండుగా కుమ్మరించండి. మానవస్వరం మరుగుపరిచి ఆత్మీశ్వరం అభిషేకించండి. మా అందరితో మీరే మాట్లాడమని వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నేను నా ప్రభు మా జీవితాలు ప్రభు ముందు కొనసాగించడానికి సహాయం దయచేయండి. నాయనా ప్రభా, నీ వాక్యం మనం బ్రతికిస్తుంది, నీ వాక్యం మనం జీవింప చేస్తుంది, నీ వాక్యం మనం నడిపిస్తుంది కనుక ఆ జీవము గల మాటలు మేము విని ప్రభు వాక్యానుసారంగా జీవిస్తూ నీలో ఫలించులాగున నీ ఆశీర్వాదం అందరిపైన మేము కుమ్మరించమని నేను నీ వాక్యం చెప్పి నేను దాసులు మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచు ఏసై నామలాడి వేడుకుంటూ ప్రార్థన చేసిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్రే చేసి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాంబాబు గారు అమ్మగారు మీరు వీడియో ఆన్ చేసి వాక్యం చెప్పండి. చక్కగా రెడీ అయ్యి వీడియో ఆన్ చేసి చెప్తే వాక్యం యూట్యూబ్ లో పెడతాం. ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. అందరూ కొన్ని ప్రసంగి గారు పాస్టర్ గారు అన్ని రికార్డింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా కూర్చొని లైట్ దగ్గర కూర్చొని కనపడేటట్టుగా వీడియో ఆన్ చేసి చక్కగా క్లుప్తంగా వాక్యం చెప్పండి. 20 నిమిషాలే. అర్థమైందా? సరే, ఈ సమయాన్ని రాంబాబు గారికి ఇస్తున్నాను. రాంబాబు గారు వాక్పచర్య చేస్తారు. ఏం చెరువుడు
పరిశుద్ధమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన కుమారులకు కుమార్తెలకు సమాధానము కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో అయ్యగారు డేక్షాలు కనపడుతున్నాయి, అక్కడ దుప్పటి కవర్ చేయండి. డేక్షాలు అన్ని కనపడుతున్నాయి. రాంబాబు గారు అక్కడ దాన్ని బట్టి ఇటు కప్పండి. డేక్షాలు, గ్లాసులు అవి కనపడుతున్నాయి. దాన్ని బట్టి చేయండి. అమ్మగారు శ్రీలాడు అమ్మగారు. హలో చెప్పండి గారు. అమ్మగారు, ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ మైక్ పెట్టారు, అందుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాం అమ్మగారు. సరే సర్లే సర్లే సరే అమ్మగారు. సరే సార్. సరే అమ్మగారు. ఇప్పుడు చెప్పండి రాంబాబాయ్ గారు, ఇప్పుడు చెప్పండి. అయ్యగారు మీ మాట ఏమి వినపడతలా. మీరున్న ప్లేస్ మార్చండి. కట్టుకొని వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి వారిని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అడిగారు, ఏం జరుగుతుందంటే ఆ ఫిలిష్తీయుడు ఆ ఏట్లోకి వచ్చి రంకెలు వేస్తున్నాడు, అతను బెదిరించడానికి ఎవరో ఏం చేయలేకపోతున్నారని చెప్పాడు. అయితే ఈ లోకంలో కూడా చాలా మంది మీ క్రీస్తుని ఎరగలేక, క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోలేక కూడా మనం చాలా వెరివారముగా ఉంటున్నాం. అయితే ఈ లోకంలో మనకి అక్కడ 5 రాళ్లను ఇచ్చినట్లుగా ఈ లోకంలో 5 వీటి ద్వారా మనం శోధింపబడుతున్నాం. 1 ఏడిపించేవి, 2 శోధించేవి, 3 కలవర పెట్టేవి, 4 బాధించేవి, 5 నిందలు వేసేవి. ఈ 5 ద్వారా ఈ లోకంలో మనము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ఎవరో ఏడిపిస్తున్నారా, ఎవరు శోధిస్తున్నారా, ఎవరు కలవర పెడుతున్నారా, ఎవరు బాధిస్తున్నారా, ఎవరు నిందలేస్తున్నారని చూస్తున్నాము. కానీ నిజమైన రక్షకుడు మనకున్నాడు, నిజమైన దేవుడు మనకున్నాడు. ఆయన ఆకాశం నుండి మనల్ని చూస్తున్నాడు. ఈ నరులు మనల్ని ఏం చేస్తారనే ఆలోచన లేకుండా ఉన్నాం. కానీ బాలుడైనటువంటి దావీదు ఎలుగుబంటిని చంపాను, నేను అడవిలో సింహాన్ని ఎదిరించాను, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడని చెప్పి దేవుని నామంలో బయలుదేరాడు. మనం కూడా ఈ లోకంలో నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయనను కూడా నిందలేశారు, ఆయనను కూడా వీళ్ళను చేశారు, ఆయనను కూడా కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రభువా వీరు ఏమి చేస్తున్నారో ఎరగనని చెప్పినటువంటి దేవుడు ఈ రోజు రాళ్ల ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఈ రాళ్లు ఏమిటికి సాదృశ్యమై ఉన్నాయి, ఈ రాళ్లు ఎవరిని సూచిస్తున్నాయని చూసినప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తుయే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆయన 5 రాళ్లు వేరుకున్నాడు, ఆ రాళ్లలో క్రీస్తు ఉన్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరని చెప్పి ఆయన 5 నున్నని రాళ్లు వేరుకున్నాడు. కానీ ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరో ఏ పట్టణస్తులో ఎవరు ఏమైనప్పటికీ కూడా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. కానీ పునాది మాత్రము క్రీస్తు. ఆ క్రీస్తు నామంలో మేము బోధిస్తూ ఉన్నాము, ఆ క్రీస్తు నామంలో మేము హెచ్చరిస్తూ ఉన్నాము. క్రీస్తు నామంలోనే మేము చూసింది, విన్నది, కన్నది సమస్తం కూడా మీకు బోధిస్తూ ఉన్నాము. ఆయనే కానీ ఈ ప్రవక్తలు కాదు, అపోస్తలు కాదు, మీరు ఆ పునాదుల మీద కట్టబడుతున్నారు.
ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. కాబట్టి ప్రతి కట్టడము, ప్రతి వాక్యము, ప్రతి స్థలము ఆయన చక్కగా అమర్చాడు. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనకు కట్టబడి ఉన్నారు. మీరు ఎప్పుడైతే దేవుని నమ్మారు, ఎప్పుడైతే వాక్యాన్ని నమ్మారు, ఎప్పుడైతే ఆయన సిద్ధాంతంలో నడుస్తూ ఉన్నారు, పరిశుద్ధమైన వాక్యాన్ని చేతబట్టుకొని వృద్ధి ఎగుతున్నారు, మీరు కూడా పరిశుద్ధాత్మ మూలముగా మీరు దేవునికి నివాస స్థలమై ఉన్నారు. మరి ఆ సౌలు గారు భయపడ్డట్టుగా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఈ లోకంలో మూలరాయి అయి ఉన్నాడు. ఆయన మీద కట్టబడి ఉన్నాము. ఈ లోకంలో నిందలు రావచ్చు, ఈ లోకంలో అవమానాలు రావచ్చు, ఈ లోకంలో వేళ్ళను రావచ్చు. కానీ ఎదుటి వారికి మనము ఆ స్థానం ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మనల్ని విమర్శించేవారు కానీ, మరి మనం మాట్లాడే విధానంలో కానీ, మనం పాడబడే విధానంలో కానీ, మనం నడిచే నడవడికలో కానీ ప్రతిదీ కూడా ఈ లోకంలో మనం ఒక మాదిరిగా ఉండాలని ఆయన పిలిచాడు. కాబట్టి దేవునికి నివాస స్థలమైన నీవు, దేవుని యొక్క ఆలయమైన నీవు, హృదయమే నీ యొక్క ఆలయమని వాక్యం బోధిస్తున్నది. నువ్వు ఎక్కడో ఎదుర్కోవాల్సిన అవసరం కాదు. నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడు. అదే దేవునికి ఒక ఆలయం అని చెప్పి మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఆయన ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది? ఆయన రాయిగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మరి 6వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అని చూసుకున్నప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇందాక మనం రాళ్ళను చూసుకున్నాం. 5 నున్న రాళ్ళు వేరుకున్నాడు. ఆ యొక్క సున్నతిని ఫిలిష్తీని ఒక్క రాయితోనే పడగొట్టాడు. ఆ రాయి తలరాయిగా ఉన్నది, మూలరాయిగా ఉన్నది. ఆయన యొక్క మన మందిరము మరి ఆయన యొక్క నామంలో కట్టబడి ఉన్నది. అయితే ఆయన ఈ లోకానికి, ఆయన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి 700 సంవత్సరాలు రాక ముందే యెషయా ప్రవక్తతోనే దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడి ఇక్కడ ఎత్తి రాయించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఉండెను. కాబట్టి మనం నమ్మినటువంటి దేవుడు ఒకటి ఆశ్చర్యకరుడు. ఈ లోకంలో ఆయన చేసే ఆశ్చర్య కార్యములు కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావు. కాబట్టి ఎన్నో విషయాలు ఆయన నామంలో జరుగుతూ ఉన్నాయి. కానీ మనము చూస్తున్నాము, వింటున్నాము, కానీ మర్చిపోతూ ఉన్నాము. రెండోది ఆలోచనకర్త. ఈ లోకంలో అవనే ఆదామును తయారు చేశాడు. ఈ భూమి మీద పాపం వస్తుందని ఆయనకి తెలుసు. ఈ వృక్ష ఫలాలు వీరు తింటారని తెలుసు, వీరు పాపంలో పడతారని తెలుసు. మరలా నేను మనిషిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేయాలి అంటే నేను మనిషిగా ఈ లోకానికి రావాలి అని యొక్క ఆలోచనతోని ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి మూడోదిగా చూసుకున్నట్టయితే బలవంతుడైన దేవుడు. ఈ లోకంలో ఎంతో మంది దేవతలను పిలుచుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఏ దేవుడు కూడా చనిపోయి తిరిగి లేచినట్టుగా మనం ఎక్కడా దాఖలాలు లేవు. కాబట్టి చాలా మందిని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. హిందువులు కూడా చెప్తున్నారు. మరి ఎన్నో సినిమాలు తీసినటువంటి రాజమౌళి గారు కూడా ఎన్నో డిబేట్లలో చెప్తున్నాడు, నేను ఎవరినన్నా అంగీకరించవలసి వస్తే దేవుడని నేను యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తాను. ఈరోజు సినిమా యాక్టర్లు నగ్మా గారు కానివ్వండి, మరి దివ్యవాణి గారు కానివ్వండి, చాలా మంది కూడా, చాలా మంది భానుచంద్ర గారు కానివ్వండి, చాలా మంది సినిమా యాక్టర్లు, శ్రీదేవి గారి, జయసుధ గారు కానివ్వండి, చాలా మంది నిజమైన దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. అంటే ఈ లోకంలో ఏ దేవుడు లేడు, బలవంతుడైన దేవుడు ఈయనే. నాలుగోదిగా చూసినప్పుడు నిత్యుడగు తండ్రి. ఆయన ఉదయం సాయంత్రం లేదు, సర్వాంతరామి. ఈ భూమి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఆయన ఉన్నాడు. కాబట్టి అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడ 2-3 ఆయన నామాల కూడి ఉంటే ఆయన నిత్యము మన తండ్రిగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఐదోదిగా చూసుకున్నప్పుడు సమాధానకర్త. సమాధానకర్తగా ఉన్నాడు.
అంటే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే, నీ కుటుంబంలో శోధన వేదన లేకుండా ఉండాలంటే, నీ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయం కలిగి తిరిగి రావాలంటే నువ్వు ప్రతి ఒక్కరితోని సమాధానం అనేది ఎక్కడ దొరికిద్దంటే వాక్యం ద్వారా దొరికిద్దని చెప్పి వాక్యం తెలియజేస్తున్నది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన కంటి ముందు తన తండ్రి గారు ఉన్నారు. ఆ తండ్రి గారు అయినటువంటి కరుణానిధి గారు మనందరికి చాలా మందికి తెలుసు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చాలా పర్యాయాలు చేశారు. అయితే ఒకసారి నాలాంటి ఒక తెలివి లేనటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ రాజకీయ పాఠశాల ఎక్కడుంది, నేను రాజకీయం నేర్చుకోవటానికి వచ్చానని చెప్పి కరుణానిధి గారిని అడిగారట. అడిగితే ఆ కరుణానిధి గారు వారి ఇంటి ఎదురుగానే థామస్ గారి యొక్క చర్చి ఉన్నదట. అయితే ఎదురుగా చూపించాడట, ఆ చర్చి దగ్గరికి వెళ్ళు, సమస్తం కూడా బోధిస్తారు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ఆశ్చర్యంగా ఉండాలి, లేకపోతే ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలా బలం కలిగి ఉండాలి, ఎలా నిత్యం నువ్వు నడుచుకోవాలి, ఎలా సమాధానంగా ఉండాలి, ఏది కావాలన్నా ఆ యొక్క చర్చిలో దొరుకుతాయని చెప్పాడట. అంటే చూశారా, ఒక ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నో పర్యాలు చేసినటువంటి వ్యక్తి నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, సమాధానం నీకు ఎక్కడ దొరకాలి అంటే ఆ చర్చికి వెళ్ళమని చెప్పాడట. అలాగనే ఈ యొక్క ఆలోచన సమాధానకర్త యొక్క అధిపతి అని అతని పేరు పెట్టబడి ఉన్నది. మనం కూడా సమాధానంగా ఉన్నామా? మనం కూడా ఎవరి పట్లన్నా మరి అసభ్యంగా మాట్లాడుతున్నామా? ఎవరినైనా ద్వేషిస్తున్నామా? ఎవరినైనా దూషిస్తున్నామా? నిందలేస్తున్నామా? అపనిందలేస్తున్నామా? చెవులు వినాలి కానీ నమ్మకూడదు, కళ్ళు చూడాలి కానీ నిజమని కూడా నిర్ధారణ చేయకూడదు. నాలుక మాట్లాడాలి కానీ అపసభ్యమైనటువంటి మాటలు, అపవాది అయినటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ అనుబంధం ఉండొచ్చు, లేకపోతే మరి బావా మరదల బంధం ఉండొచ్చు. ప్రతిదీ కూడా మనం ఒక అపవేదిగా చూసినప్పుడు దేవుడు మన మీద రేపు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఆయనకు సాక్ష్యం చెప్పాలి. కాబట్టి ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చి ఆయన కన్య మరి గర్భాన ఉదయించి మరి ఆ యొక్క స్థలము అక్కడ సత్రంలో స్థలం లేనందున పశుశాలలో ప్రవలించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ఆయన పరమాత్ముడైన కూడా పసిబాలుడుగా ఉదయించాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నిజమని మనం నమ్మవలసిన వారముగా ఉన్నాం. అయితే ఆయన యొక్క సమాధానం ద్వారా మనం అందరం బ్రతుకుతున్నాము కనుక మరి దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 77వ కీర్తన ఒకసారి చూసుకుందామండి. 14వ వచనము, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే, జన్మలలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఈ లోకంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయంటే, కుంటివారు నడుస్తూ ఉన్నారంటే, గుడ్డివారు చూపునందుతున్నారంటే, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతున్నారంటే దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియల సాక్ష్యం. నేను చాలా సార్లు విషయం చెప్తూ ఉంటాను. నాకు పెళ్ళయి 1997లో పెళ్ళైతే 2008 వరకు నాకు బిడ్డలు లేరు. నేను ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఆలోచనకర్త సమాధానాధిపతిని నమ్ముకున్నాను. నాకు ఎందుకు బిడ్డలు లేదు? చాలా మంది ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాలన్నారు, ఎక్కడికో వెళ్ళండి మీకు పిల్లలు పుడతారని చెప్పారు. కానీ నేను ఒకటే చెప్పాను, నాకు ద్వితీయోపదేశ కాండములు 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలలో గొర్రె మేక మందల్లో కానీ, ఆడదానికే కానీ, మగవాడికే కానీ, పశువులకే కానీ గొడ్డుతనం లేకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నాకెందుకు చేయడు, నేను ఆయన పని చేస్తానని చెప్పి దేవుని సన్నిధానంలో గోజాడి ప్రార్థన చేశాను. 2008 జనవరి 14వ తారీఖు వికారాబాద్ లో చావా పరిచర్యగా పోయి కారు తీసుకొచ్చి హాల్లో పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత దేవుడు 2 గంటల సమయంలో దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. రాంబాబు అన్నాడు. ప్రభు ఏంటన్నాను, నీ గర్భఫలం నేను తెరవబోతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 2008 మరి అక్టోబర్ 19వ తారీఖు నాడు ఆదివారం ఉదయం 7 గంటలకు నా భార్య డెలివరీ అయ్యి ఒక పాపకు జన్మనిచ్చింది. మా పాప పేరు గ్రేసీ. ఆమె నూజివీడు హాస్టల్లో మిషనరీ ద్వారా చదువుకుంటారు. అలాగనే 2011లో దేవుడు మరలా నాకు దర్శనం ద్వారా కళల ద్వారా మాట్లాడి ఒక కుమారుని అనుగ్రహించాడు, రత్నం రాజు. అతను కూడా మిషనరీ చదివిస్తున్నది జాన్ సుందరయ్య గారి ద్వారా, అమ్మగారి ద్వారా.
కాబట్టి ఈ యొక్క ఆశ్చర్యమైన కార్యములు ఎలా జరుగుతున్నాయంటే నాకు బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చినటువంటి దేవుడు వారి చదువులను కూడా ఆయనే సమకూర్చాడంటే ఇది నా కృప కాదు, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన జరిగించుతున్న దేవుడు. ఈ జన్మలలో ఆయన శక్తి నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకోవాలి. ప్రత్యక్షత అంటే మనం ఎదురుగా, మనం ముఖాముఖిగా ఈ యొక్క విషయాలను కళ్ళతో చూడాలి, మన హృదయంతో గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు మన విశ్వాసం ద్వారా వాటిని రుచి చూస్తాం. కాబట్టి ఆయన చెప్పింది ప్రతి మాట కూడా నిజమని మనం నమ్మవలసిన వారముగా ఉన్నాం. అలాగనే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్రత రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతులు నీతి వారి మార్గములను సారాలమ చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనతల చేతనే పడిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్రత రాదు, నీతి మరణము నుండి రక్షించదు. యథార్థవంతుల నీతి వారి మార్గములను సారాలమ చేయును. కాబట్టి ఇక్కడ ఉగ్రత దినము, ఇప్పుడు టెక్సాస్ అమెరికా రాష్ట్రంలో విపరీతమైనటువంటి వరద ప్రభావం వచ్చిన్నది. ఆ వరద ప్రభావంలో ఇప్పటికి 150 మంది చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి. అక్కడ ఒక బైబిల్ మిషనరీ కాలేజీలో ఉన్నటువంటి చదువుకునే యువతులు వారందరూ కూడా చిన్నపైనమైనట్టుగా చెప్తున్నారు. జపాన్ లో ఉగ్రత జరుగుతున్నది అంటే దేవుని యొక్క రాకడ. మరి రాత్రి అయ్యగారు చెప్పాడు, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. ఈ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చిన్న బిడ్డల్ని సిరివేస్తూ ఉన్నారు. మరి ఎంతో మంది అతి కిరాతకంగా బిడ్డలను కూడా చంపుతున్నారు. ఈ రోజు ఒంగోలు పట్టణంలో, ఆ ఒంగోలు దగ్గర, కంబం దగ్గర, లింగోజుగూడెం అనే ప్రాంతంలో చదువుకుని 3 ఏళ్ల అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిన పిల్లోడిని బయటికి తీసుకెళ్లి కళ్ళు గంతలు కట్టి గుర్తుపడతారని తీసుకొచ్చి తుప్పల్లో చనిపోయి వేశారట. మరి మనగా మొన్న మెదక్ జిల్లాలో 5 సంవత్సరాల పాపని సొంత చిన్నమ్మ తీసుకెళ్లి చంపి బాత్రూమ్ వేసి. అంటే ఇలా దేవుడి యొక్క రాకడ, శాంతి సమాధానం లేదు కుటుంబాలలో, డబ్బుల కోసం. అందుకని ఇక్కడ ఆస్తి అక్రక రాదని చెప్తున్నాడు. మరి ఉగ్రత దినమందు ఆస్తి అక్రక రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఎవరైతే నీతిగా ఉంటారో వారు మరణం నుండి రక్షింపబడతారు. ఏ మరణం ఇక్కడ కాదు, ఇక్కడ ఉండేది కొన్ని రోజులు మాత్రమే. ఇక్కడ ఉండేది గురుగుల ఐస్పేస్ గుండ్రకేస్తే ఎవరు ఉండరు, కానీ ప్రతి ఒక్కరం కూడా చనిపోవాల్సింది. నువ్వు కోట్లు సంపాదించిన కాసు కూడా తీసుకుని నువ్వు వెళ్ళవని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. నీకు వేలాది బిల్డింగ్లు ఉండొచ్చు, ఎకరాల భూమి ఉండొచ్చు, లక్షల సంపాదన ఉండొచ్చు, కానీ నువ్వు పోయేటప్పుడు మనిషి అన్నారే కానీ మనిషిని ఇక్కడ ఉంచమని ఎవరు చెప్పలేదు. చనిపోయిన తర్వాత నీ బిడ్డలు కూడా పట్టుకోవడానికి చంపుతారు, నీ భార్యని పట్టుకోవడానికి చంపుతుంది. నీతో ఎవరో కూడా రారు, నీ ఆస్తి రాదు. కానీ నువ్వు యథార్థంగా నీతి నియమాలతో ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆయన రాజ్యంలో నీవు నేను ఉంటాము. ఆయన ఉన్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరగబోతున్నది, ఆకాశం ఇందు జరగబోతున్నది. ఆ ఇందులో నిన్ను నన్ను ఎన్నుకోవటానికి ఆయన ఆకాశ మేఘాలుడే రాబోతూ ఉన్నాడు. కానీ మనిషి మరణము, క్రీస్తు రాక ఇది మాత్రం ఎవరికి తెలియదు, తన కుమారుడికి కూడా తెలియదని వాక్యం తెలియజేస్తున్నది. ఈ రాత్రికాల సమయంలో రాయిగా ఉన్నటువంటి నీవు మూలరాయిగా ఉండి, తలరాయిగా ఉండి, క్రీస్తులో కడగబడి నీ కుటుంబాన్ని ఎత్తుకొని దేవుని యొక్క సన్నిధానములో దినదినము వర్ధిల్లుతూ యథార్థంగా జీవించినట్లయితే మరణం నుండి తప్పింపడతావు. ఈ లోక సంబంధమైన జీవితము అశాశ్వతము, ఈ లోకంలోనే అని కూడా భోగభాగ్యాలని కూడా అశాశ్వతము. కానీ నిజమైన విశ్వాసం ద్వారా ఈ లోక దురాశలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా వేగరపడి నడిచినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, సమస్తాన్ని నీకు దయచేస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క రాయి లెక్క జీవించడం కోసము ఆయన ఉగ్రత దినమందు మన ఆస్తిని సంపాదించుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకున్నట్లయితే, ఆయన వాక్యంలో నిలబడ్డట్టయితే ఈ ఉగ్రత నుండి తప్పింపడతాము, ఆయన రాజ్యంలో ఉంటాము. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిని యేసయ్యా నీకు వందనాలు. గడిచిన కాలం అంతా నీ సజీవ లెక్క నుంచి ప్రభువా ఈ లోక మాల్యం మేము అంటించుకోకుండా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి
నువ్వు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తి, బలమును బట్టి ప్రభువా నీ కొందనాలు తెలియజేస్తున్నాం. ఇది మా శక్తి, మా బలము కాదు, కానీ నువ్వు చూపినటువంటి దయా కిరీటం ద్వారా నాయన, నీ సిలువలో కాచిన రక్తం ద్వారా మాకు ఆరోగ్యము, శక్తి, బలం ఉన్నది. అలాగనే జూమ్ మీటింగ్ లో వాక్యం ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు. వాక్యం చెప్పి ప్రే చేశాను.